మన శ్రీశైలానికి వాటర్ వచ్చి ఇటు సైడ్ నుంచి వస్తుంది. మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక అలమట్టి, బీచపల్లి, నారాయణపూరు, తుంగభద్ర, జూరాల, నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అనే అంశదీవులో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ రెండు పేర్లు టీవీలో పేపర్లో చూస్తుంటాం. ఇది 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 83 నాటికి కంప్లీట్ అయిందని 20 years పట్టింది. ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవరెడ్డి గారు మన సీఎంగా రాష్ట్రపతిగా చేశారు. ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కనబడుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయినాయి కాబట్టి పవర్ హౌస్ అంటే డ్యామ్ ఫ్రంట్ సైడ్కి ఉంటాయి. పవర్ హౌస్లకి వాటర్ వెళ్ళే గేట్ ఆపరేటింగ్. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 MW. ఈ లెఫ్ట్ సైడ్ది వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్లు కాలిపోయి గుర్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ది 9 numbers చనిపోతా. మనకి వాటర్ వచ్చి సైడ్ కానీ 16 kilometers బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ విన్నారు కదా. సుమారు 800 సంవత్సరాల పైబడి జరిగిన కదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి పురాణోత్సవాలు చెప్పిన లెక్కల ప్రకారంగా. అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు ఒంటి మీద నూలు పోగి లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమెకు నిర్మీయ కారణాల వల్ల వస్త్రాలు ఉదయడం అనేది ఆమె తల ఎన్నికలే వస్త్రాలుగా ఏర్పరచుకుంది. ఆమె పేరు మహాదేవి. అందరూ అక్క అన్న వాళ్ళు అక్కమాదేవి పిలవబడుతుంది. అక్కమాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి వెళ్ళి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుగా ప్రతిరూపంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేం స్వయంభూలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోపసేకాలు చేస్తాం, లేదంటే పూజారులు చేస్తారు. కానీ ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అంశెక్కన ప్రశ్న అండి ఇప్పటి వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్లో కొండ ఒకటి ఉందండి, కదిలీవనం అంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతిరూపంలో ఐక్యమైపోయింది. మీరందరూ ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకుముందు కానీ ఈరోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లింగం తాకడానికి వెళ్ళిన వారికి అయితేనే గర్భగుళ్ళ విగ్రహాలు కనబడతాయి. మీరు గర్భగుళ్ళకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం దాటిన లెఫ్ట్ సైడ్లో బ్లాక్ విగ్రహం ఉంటుంది, ఆ అక్కమాదేవి. లింగం ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి, మల్లమ్మ, చిద్రామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తపరులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకుని భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళగంగ అంటాం. పాతాళగంగ ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాలకు వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 feet అని చెట్లు మొదల వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 880 feet ఉందండి, అంటే 5 feet డౌన్ అన్నమాట. ఇదే పాతాళగంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు సాపో వల్ల పచ్చల పండు అయి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్నా వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే గ్రీన్ కలర్. ఇదే డ్యామ్ తోటి బయటికి వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నంది ఉంటుందో టెంపుల్ లోపల, అదే సేమ్ నంది పాతాళగంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని శనగల బసం అని అంటారు, ఈ పాతాళగంగలో ఉన్నదాన్ని ఉబులే బసం అని అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసిన, తలపై వాటర్ చల్లుకున్న చేసిన పాపాలు పోతాయనే చరిత్రలు ఉన్నాయి. ఆయుష్యం మన అందరూ తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చుని శ్రీశైలం వస్తాం. స్వామివారి దర్శనం చేసుకుంటాం, లడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మన శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అందువేలో సాక్షి గణపతి టెంపుల్ ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ వెళ్ళేటప్పుడు అయితే కానీ మన గోత్రనామాలు చెప్పుకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా శివుడి ఎదురుగుండా సాక్ష్యం పలుకాడనమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి, మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అటికేశ్వరం, శిఖరం. శ్రీశైలం నుంచి 22 kilometer లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టకామేశ్వర టెంపుల్ విన్నారు కదా, వాళ్ళు జీపులు మాత్రమే నడుస్తాను, వేరే వెహికల్ ఒక మనిషికి 1000 రూపీస్ తీసుకుంటారు.
శిఖరం కాంచి 2 కిలోమీటర్ల ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న దారి అది. అది కూడా మనం వర్షాల కాలం రోడ్ పట్టుకోవడం, రోడ్ తయారు చేస్తాం వల్ల మనం స్టార్ట్ అవుతాం, బంద్ చేశారు. మన భారతదేశం మీద ఎక్కడ లేదని ఇష్టకాంక్ష టెంపుల్ వాళ్ళు శ్రీశైలం ముచ్చడం ఉంది. అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన స్కిన్ ఎంతనంతగా తగిలితాదు, అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతేనంతగా తగిలితాదు. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగిలితుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ని అయితే కాదు, బోట్ డ్రైవర్ని. ఏదో జీతాలు తక్కువ వల్ల గైడింగ్ చెప్పుకున్నాం. మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. Stacks taller than the skyline, touch the clouds. Chain so heavy, neck dripping, make it loud. VIP velvet ropes, living life so wild. Pockets looking pregnant, my money birthed a child. Lit like a chandelier, vibe too insane. Big bottles popping, drown in the champagne. Whips outside, growling engine spit flame. Whole squad got vision, we in our own lane. Wrist doing laps like Olympic torch. Flip the hustle mountaintop, no need for the porch. Paper chase faster than a racehorse. Pocket rocket tucked, you don't want this force. Night turning lava, streets on fire. Energy explosive, push it higher. Diamonds dancing crazy, no liar. We own the night, city saviors admire. Lit like a chandelier, vibe too insane. Big bottles popping, drown in the champagne. Whips outside, growling engine spit flame. Whole squad got vision, we in our own lane. Money monopoly, the block is embossed. Took the L's and turned them to a win-loss cost. Cash machines, humming bands ain't soft. Street dreams packaged, no matter the cost. Stacks taller than the skyline, touch the clouds. Chain so heavy, neck dripping, make it loud. VIP velvet ropes, living life so wild. Pockets looking pregnant, my money birthed a child. Lit like a chandelier, vibe too insane. Big bottles popping, drown in the champagne. Whips outside, growling engine spit flame. Whole squad got vision, we in our own lane. Wrist doing laps like Olympic torch. Flip the hustle mountaintop, no need for the porch. Paper chase faster than a racehorse. Pocket rocket tucked, you don't want this force. Night turning